హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఒక అద్భుతమైనది. పేరు వైట్ నైట్స్. రష్యా మహారచయిత డస్టోయెవ్స్కీ రాసిన ఈ కథ ప్రేమ, ఒంటరితనం, కలలు, త్యాగం గురించి చెబుతుంది. వైట్ నైట్స్ అంటే రష్యాలో వేసవికాలంలో వచ్చే తెల్ల రాత్రులు. రాత్రి అయినా చీకటి ఉండదు, వెలిగే ఉంటుంది. అలాంటి రాత్రుల్లో జరిగే కథే ఇది. ఇందులో మన హీరో ఒక డ్రీమ్. నేను ఒక ఒంటరి మనిషిని. పగలు నాకు తోడు ఉండేవాళ్ళు లేరు. రాత్రులు మాత్రం వీధుల్లో తిరుగుతుంటాను. నా జీవితంలో స్నేహితులు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు. నా కలలతోనే నేను జీవిస్తుంటాను. అనుకోకుండా ఒకరోజు రాత్రి నా జీవితంలో ఒక మార్పు వచ్చింది. ఒక అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఆమె పేరు నష్టంక. ఆమె కళ్ళల్లో బాధ ఉంది. మొదట ఆమె నన్ను చూసి చాలా భయపడింది. కానీ నేను ఆమెతో మాట్లాడగా ఆమె క్రమంగా సర్దుకుంది. అలా మా పరిచయం మొదలైంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సమయంలో ఆమె నాకు ఒక రహస్యం చెప్పింది. నేను మా అమ్మమ్మతో ఉంటాను. ఒకప్పుడు మా ఇంట్లో ఒక పౌడర్ అద్దెకు వచ్చిన వ్యక్తి ఉండేవాడు. అతనితో నేను ప్రేమలో పడ్డాను. ఒకరోజు అతను నాతో అన్నాడు, నేను పని కోసం వెళ్ళాలి, కానీ ఏడాది తర్వాత వస్తాను. అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. నేను ఏడాది పాటు అతని కోసం ఎదురు చూశాను. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరం అయిపోయింది. కానీ అతను తిరిగి రాలేదు. నష్టంక మాటలకి మన డ్రీమర్ తన హృదయం కరిగిపోయింది. ఆమెను నేను ప్రేమిస్తున్నానని అర్థమైంది. కానీ నేను స్వార్థం చూపించలేదు. నేను ఆమెతో అన్నాను, నీకు అతని పట్ల ప్రేమ ఉంటే నేను నీ కల నిజమయ్యేలా సహాయం చేస్తాను. ఆమె కళ్ళల్లో ఆశ వెలిగింది. ఆ క్షణం మా బంధం మరింత బలపడింది. మేము 4 రాత్రులు కలిసి గడిపాము. వీధుల్లో నడిచాము, కలలు మాట్లాడుకున్నాము, నవ్వుకున్నాము. ఆ 4 రాత్రులు నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు. అవే నా వైట్ నైట్స్. ఒకరోజు దూరంలో ఒక వ్యక్తి కనిపించాడు. నష్టంక కళ్ళల్లో ఒక వెలుగు వెలిగింది. ఆమె ఉత్సాహంగా అరిచింది. అతను వచ్చాడు. నేను ఎంతో కాలంగా ఎదురు చూశాను. అతను చివరకు వచ్చాడు. ఆమె అతనికి దగ్గరగా పరిగెత్తింది. నేను మాత్రం నిలబడి చూశాను. నా హృదయం విరిగిపోయింది. కానీ ముఖంలో మాత్రం ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. నేను అర్థం చేసుకున్నాను, నిజమైన ప్రేమ అనేది మనకు దక్కడం కాదు, మనమంటే ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండడమే నిజమైన ప్రేమ. నాకు వ్యక్తిగతంగా ఆమె దక్కలేదు, కానీ ఆమె సంతోషం చూసి నా హృదయం ప్రశాంతమైంది. ఆ 4 వైట్ నైట్స్ నా జీవితంలో ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలు. డస్టోయెవ్స్కీ రాసిన ఈ వైట్ నైట్స్లో మనం నేర్చుకునేది, వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ప్రేమ మనకే దక్కదు. నిజమైన ప్రేమ అనేది త్యాగం కూడా అవుతుంది. ఒంటరితనం ఉన్న మన హృదయం అనుభవించిన ఆ ప్రేమ జ్ఞాపకాలు జీవితాన్ని అందంగా చేస్తాయి. వైట్ నైట్స్ చిన్న కథ అయినా మన జీవితానికి పెద్ద పాఠం నేర్పుతుంది. ఇంతటితో వైట్ నైట్స్ అనే పుస్తకం సమ్మరైజ్ చేసి చెప్పాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక బుక్ సమ్మరైజ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.